రైట్ గా డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ ముందు హాజరయ్యారు. అధికారులు దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10:30కు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ ను విచారణ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై మరో కేసు నమోదు చేసింది. ఈడీ విచారణలో కేటీఆర్ ను ప్రధానంగా నగదు బదిలీ చుట్టూ ప్రశ్నలు సంధించారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపులో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ కేటీఆర్ ను ప్రశ్నించింది. కేటీఆర్ స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఎక్కడ అవినీతి జరగలేదని కేటీఆర్ ఈడీకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏసీబీ పెట్టిన కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టినట్లు కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ ఫార్ములా రేస్ నిర్వహణ ఒప్పందాలపై ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారని విచారణ సందర్భంగా కేటీఆర్ కు ఈడీ అధికారులు తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్లు, కార్ రేసింగ్ డాక్యుమెంట్లను ముందు పెట్టి ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ కార్ రేసు ప్రొసీడింగ్స్ లో కానీ బదిలీలో కానీ తన ప్రమేయం ఏమీ ఉండదని ఈడీకి కేటీఆర్ చెప్పారు. అయితే మీరు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్లే అధికారులు నగదు బదిలీ చేశారని స్టేట్మెంట్లు ఉన్నాయని కేటీఆర్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఈడీ విచారణ ముగిసిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. సంస్థల్ని గౌరవించి ఏసీబీ ఈడీ విచారణకు వెళ్లినట్లు తెలిపారు. ఈడీ, ఏసీబీ రెండు సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని వివరించారు. అయితే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని తెలిపారు. రేవంత్ పై ఈడీ, ఏసీబీ కేసులు ఉన్నాయి కాబట్టి తనపై కేసులు పెట్టారని అన్నారు. 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నాను. రెండు సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినాం, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు అంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిచిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ. ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి 2 పిటిషన్లను దాఖలు చేసింది. కాగా 7 ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాళీ యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది. కాగా అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ కోరింది. కాగా ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఉన్నారు.
ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీలకు ఏసీబీ నోటీసులు పంపింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. ఈ ఫార్ములా ఒప్పందంపై ఏసీబీ విచారించనుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదంటూ కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధం అవ్వాలని అన్నారు. 4 జతల డ్రెస్సులు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్, సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అయితే అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుందంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్ కు రాజాసింగ్ చురకలు అంటించారు. బీజేపీ ఎంపీ అరవింద్ కు రైతులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 68 ఏళ్ల పసుపు రైతు పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని, రాజకీయాలు ఎంతో మందిని చూశాం కానీ అరవింద్ లాంటి మొండి పట్టున్న నాయకుడు ఇప్పుడే చూస్తున్నామని ఫ్లెక్సీలో తెలిపారు. పట్టుబట్టి నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చి అరవింద్ కి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పుకొచ్చారు. ప్రజల భూములు కాపాడేందుకు ధరణి స్థానంలో భూమాత చట్టాన్ని తీసుకువచ్చామని అసెంబ్లీలో పెద్ద ఉపన్యాసాలు చేసిన మంత్రి ఇప్పుడు పేద ప్రజల భూములను లాక్కునేందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళలను, గిరిజనులను బెదిరిస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. పేదలకు జరుగుతున్న ఈ అన్యాయాలపై ఎవరినైనా మాట్లాడితే పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆ భూముల్లోకి ఎవరు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసుల చేత బలవంతంగా గ్రామస్తులను ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకి కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుడిని తెచ్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పిసిసి అధ్యక్షుడు మాట చెప్పించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగ్ రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. ఏడ ఖాళీ జాగుంది, ఏడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, ఏడ బెదిరిద్దాం, ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, ఏడ భూములు గుంజుకుందాం. జర తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద 10-15 కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి. ఇది ఒక కథ. ఈ కథకి కర్త, కర్మ, క్రియ ఎవరంటే ఈ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినమని అసెంబ్లీలో చాలా పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. ఈ కథ దాదాపు ఎవరందరికీ అన్నిటి కథ. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమిని ఆధారపడ్డారు. ఆ భూములు వెనకడికి చెప్తారు కదా, తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు, మనిషి అనేటోడు ఎవడో ఆ జాగలకు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు. అట్లాంటి భూములు ఇలా రింగ్ రోడ్ పుణ్యమాని, కొత్తగా రాబోతున్నటువంటి త్రిబుల్-R పుణ్యమాని, వాటికి హెలికాప్టర్కి రెక్కలు ఎట్లా వచ్చినాయి, ఆ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు దామోదర, జూపల్లి ఆధ్వర్యంలో సమావేశం కొనసాగింది. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఏళ్లపై సమీక్షలు చర్చించారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. త్రిబుల్-R, పర్యాటక శాఖకు సంబంధించిన కొన్ని అటవీ భూములకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు. సీఎంతో పాటు భేటీలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 గ్యారంటీలకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణలో ఏడాదిలో 55,000 ఉద్యోగులు భర్తీ చేశామన్న రేవంత్ తెలంగాణలో ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. ఢిల్లీ అభివృద్ధి షీలా దీక్షిత్ సమయంలోనే జరిగిందన్న రేవంత్ రెడ్డి మోదీ, కేజ్రీవాల్ ఢిల్లీని ఆగం పట్టించారన్నారు. तेलंगाना राज्य के चुनाव समय पर 5 गारंटी वादा कर चुका है. हम चुनाव के समय पर
तेलंगाना जनता को जो वादा किया था हर वादा निभाने के लिए कोशिश किए। इसीलिए आज दिल्ली कांग्रेस पार्टी के राज्य के अध्यक्ष देवेंद्र यादव जी और इंचार्ज निजामुद्दीन के साथ 2 गारंटी आज दिल्ली जनता को हम लोग वादा कर रहा है। पिछले कुछ दिनों से 3 गारंटी वादा कर चुका है दिल्ली कांग्रेस पार्टी ने। आने वाले दिल्ली राज्य चुनाव में कांग्रेस पार्टी को किस लिए जिताना है और तेलंगाना राज्य में कांग्रेस पार्टी जीतकर क्या किया, आज पत्रकार मित्रों से मैं हमारे तरफ से हमारे वादा आपको सुनाने के लिए इधर हाजिर हुए। तेलंगाना राज्य में बहुत बड़ा मुद्दा किसानों का खर्चा। 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए हम कर्जा माफी किए। आजादी के बाद कोई राज्य सरकार ने इतने 2047 నాటికి రాష్ట్రాన్ని $24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర అభివృద్ధి రేటుపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. బారోయింగ్ మనం ఎఫ్ఆర్బిఎం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది వేసాం. స్టేట్ ఓన్ రిసోర్సెస్ ఎంతవరకు వస్తాయని చెప్పి పెట్టాం. టోటల్ గా ఎంతవరకు వస్తాయి, అడిషనల్ అమౌంట్ అవైలబుల్ ఇప్పటికీ దీనికి అవైలబుల్ మీరు చూస్తే 25-26కి 20,646 కోట్లు, 26-27 27,705 కోట్లు, 27-28 31,560 కోట్లు, 28-29 46,640 కోట్లు, 29-30కి 42,136 కోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పెరుగుతుంది గవర్నమెంట్ కి ఆదాయం అనేది ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడికి వచ్చిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి వైద్య సేవల తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి నాదెండ్ల సీరియస్ అయ్యారు. నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్లు, ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయుక్తమై ఒక టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం. జిల్లాలు విభజించిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రి ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. అయినా కానీ పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉన్నారు ఇక్కడికి. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది, అదే విధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీలో అడ్రస్ చేస్తాం. నేను సూపరింటెండెంట్ గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సి తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం గౌరవ శాసనసభ్యులతో, వీళ్ళందరితోటి. కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకు అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం. అంతేగాని ఇక్కడి నుంచి మనం మీరు విజయవాడ తరలిరండి, ఇతర హాస్పిటల్ తరలిరండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా. నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాల గురించి పోలీసులతో చర్చించినట్లు సమాచారం. అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన కుటుంబ పెద్దలకు నివాళులర్పించేందుకు మోహన్ బాబు వర్సిటీ వద్దకు మనోజ్ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుని మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తన తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తన తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ క్రమంలో మనోజ్, విష్ణువంశల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల డిఆర్జీ కోబ్రా, సిఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో బృందాలు కూంబింగ్ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో 4 మృతదేహాలు లభించాయి. ఎన్కౌంటర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు పరిచేందుకు సిద్ధమైంది. 3,985 కోట్లతో 3వ స్పేస్ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి, రోజసీలోకి మానవులను పంపే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో వేతన సంఘం చైర్మన్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది. శ్రీహరికోటలోనే ఎన్జీఎల్వీ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. నటుడు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. సైఫ్ ఆరోగ్య పరిస్థితిని లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని చెప్పారు. సైఫ్ వెన్నెముకకు తీవ్ర గాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముకకు నుంచి కత్తిని తొలగించినట్లు చెప్పారు. ఆయన ఎడమ చేయి, మెడపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్ పక్కింటి సీసీ ఫుటేజ్ లో దుండగుడిని ముంబై పోలీసులు గుర్తించారు. అలాగే సైఫ్ ఇంట్లో వేలిముద్రలను పోలీసులు సేకరించారు. के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को యూపీలోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలాల నుంచి అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. 3 రోజుల్లోనే 6 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడ సాధువులు త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకప్పుడు తన సంచలన అధ్యయన నివేదికలతో భారత్, అదాని గ్రూప్ కు చుక్కలు చూపించింది. హిండెన్బర్గ్ సంస్థ అనూహ్యంగా మూతపడనుంది. షార్ట్ స్కిల్లింగ్ స్పెషాలిటీగా పేరున్న హిండెన్బర్గ్ రీసెర్చ్ గత కొన్నేళ్లు అధ్యయనాలు, నివేదికలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. 2017లో ప్రారంభమైంది హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ. అయితే 2023లో భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అదాని గ్రూప్ చాట్ సెల్లింగ్ కు పాల్పడి ఖాతాదారుల్ని మోసం చేస్తోందంటూ ఇచ్చిన రిపోర్ట్ ఆ సంస్థ షేర్లను భారీగా పతనం అయ్యేలా చేసింది. విపక్షాలకు అదాని గ్రూప్ టార్గెట్ అయ్యేలా చేసింది. అలాగే సిబిఐ దర్యాప్తులకు, సుప్రీంకోర్టు విచారణలకు కారణమైంది. చివరికి విదేశీ సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ పోతే భారత్లో సంస్థలు మనుగడ సాగించలేమని సుప్రీంకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 318 పాయింట్ల లాభంతో 77,042కి ఎగబాకింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 23,311కి చేరుకుంది.